ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఊర్లో 2-3 చర్చిలు ప్రజలే నమ్మి కట్టించుకున్న గ్రామాలు లేవా? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. అంటే అక్కడ ఆర్డిటి ఉంది కాబట్టి మీరు మత మార్పిడులు జరుగుతున్నాయని అంటున్నారు. అనంతపూర్ జిల్లానే మీరు చెప్పిన ప్రకారమే ఆ విషయం పక్కన పెడదాం. మరి మిగతా జిల్లాల్లో ఉండకూడదు కదండి చర్చిలు? ఒక గ్రామంలో మాలా మాదిగలు ఒక 10 కుటుంబాలు కలిపి ఒక చర్చి నిర్మించుకున్న గ్రామాలు, ఒకే గ్రామంలో 300 కుటుంబాలకి 3 చర్చిలు విడిగా ఉన్న గ్రామాలు కూడా మేము చాలా చోట్ల చూస్తున్నాం. అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మినప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే కట్టుకుంటారు. మేము ఖమ్మము కొన్ని జిల్లాలకు పోతే కమ్మ వాళ్ళే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా మారినప్పుడు వాళ్ళకు చర్చి నిర్మించుకుంటున్నారు. కాపులు కన్వర్టెడ్ గా క్రిస్టియన్ మారినప్పుడు వాళ్ళొక చర్చి నిర్మించుకుంటున్నారు. మరి వీళ్ళందరూ బలవంతంగా ఎవరు పోవట్లేదు కదండి. ఆర్డిటి వాళ్ళు వచ్చి అక్కడ బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు కదా. అనంతపూర్ జిల్లానే ఎందుకు మార్చాలి అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మార్చేవాళ్ళు కదా వాళ్ళు. ఒక్క అనంతపూర్ జిల్లాలోనే మారిస్తే మొత్తం మతం మారిపోతుంది అనేది అవాస్తవం కదండి.